విశాలగా ప్రదర్శనశాల అంటే లైక్ ఎగ్జిబిషన్ అన్ని లోపలికి రండి చూద్దాం ఎగ్జిబిషన్. ఇదేంటో మీకు ఐడియా ఉండింటుంది, విలేజెస్లో గంగిరెద్దులని వెళ్తాయన్నమాట. విలేజెస్లోనే ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇలా విలేజెస్ గంగిరెద్దులకి ఇలా బొట్టు పెట్టి అన్ని చేస్తారు. అది గంగిరెద్దు. నెక్స్ట్ ఇది చేనేత అంటే వణుకుతుంటారు కదా, ఏమంటారు, వస్త్రాలు నేస్తూ ఉంటారు, నేసేవాళ్ళు అనమాట. ఇలా నేస్తారు వాళ్ళు. చూడండి నేయడం కూడా ఎంత కష్టమో. కూర్చొని చేయాలంటే కొద్దిగా కష్టమే కదా. ఒక్కొక్క శారీ అది ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలా వాళ్ళు శారీస్ కూడా ప్రిపేర్ చేస్తారు. దీన్ని ఏమంటారు, చేనేత వస్త్ర ప్రదర్శనశాల అంటే మనకంత డీటెయిల్గా ఏం లేదు కానీ జస్ట్ అక్కడ రాసి పెట్టినారు అంతే. చూడండి ఇదేంటి, కలంకారీ చిత్రాలు అండి. అంటే అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ప్లస్ బొబ్బిలి వీణ అంట, అది అనుకుంటా బొబ్బిలి వీణ ప్లస్ తంబూరా అంటారు కదా, రెండు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇది కలంకారీ చిత్రకళ. అక్కడ చూడ అది చూపించేది కలంకారీ చిత్రకళ. బొబ్బిలి వీణ అక్కడ పెట్టినారు, చూడండి పెట్టారు ఇద్దరు, అది రెండింటిని పెట్టారు. వీణ ఉన్న ఇంకా తంబూరా, రెండు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి తోలు బొమ్మలు, వాళ్ళు తోలు బొమ్మలు చేస్తున్నారండి. తోలు బొమ్మలు అంటే ఏంటో నాకు తెలియదు కానీ ఏమో లైక్ బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు. యాక్చువల్గా బొమ్మలు అంటే ప్లాస్టిక్తో చేస్తారు, మరి తోలు బొమ్మలు ఏంటో నాకు ఐడియా లేదు కానీ మనం చూస్తున్నాం కదా జస్ట్ అంతే. ఇది కుమ్మరండి, పాటర్స్, కుండలు చేస్తారు కదా, కుండలు అన్నీ మట్టితో చేసిన ఏ పాత్రలైనా కూడా కుమ్మరి మాత్రమే చేయగలరన్నమాట. అలా మట్టితో ప్రిపేర్ చేస్తారు కుమ్మరి. వాళ్ళని ఏమంటారంటే పాటర్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ రండి, చాలా ఇంపార్టెంట్ అండి నిజంగా. వీళ్ళు లేకపోతే మనకి ఎవ్వరూ లేరు. అలాంటిది వాళ్ళు కష్టము మనం చూడాలి, మనం కూడా చేతనైతే హెల్ప్ చేయాలి వాళ్ళకి. సో వాళ్ళని ఏమంటారు, రైతులు అండి, ఫార్మర్స్ అంటారు. ఫార్మర్స్ చూడండి ఎంత కష్టపడుతున్నారు అక్కడ. సో మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చేవాళ్ళు ఫార్మర్సే. ఫార్మర్స్ని ఒక పేరు కూడా అంటారు, ఏమంటే రైతు దేశానికి వెన్నెముక అంటారు కదా. సో వాళ్ళని మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి గానుగ అండి, గానుగ కూడా ఏమంటారు, గానుగతో ఆయిల్ వస్తుందన్నమాట. ఏమన్నా మనము నువ్వులు వేసామంటే ఆయిల్ వస్తుంది, వేరుశనగలు వేసామన్నా కూడా ఆయిల్ వస్తుంది. అలా ఏదైనా ఆయిల్ తయారు చేసేది దాన్ని గానుగ అంటారు. సో ఆ విధంగా మనకి ఆయిల్ అనేది వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే గానుగ అంటారు. సో ఇది కమ్మరి అంటే బ్లాక్ స్మిత్ అనమాట. అంటే కంసాలి అంటారు కదా, అదే అనుకుంటాను. ఐ హ్యావ్ నో ఐడియా, కంప్లీట్ ఐడియా. సో కంసాలి వాళ్ళని అనుకుంటున్నాను, కమ్మరి. సో నెక్స్ట్ సోది అంటండి. విలేజెస్లో ఎక్కడన్నా చెప్తుంటారేమో సోది చెప్తానమ్మా సోది అనుకొని మన మూవీస్లో చూసింటాం కదా, అలా సోది చెప్తున్నారు. చూడండి వెరీ ఇంట్రెస్టెడ్ కదా. జూమ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే ఏటికొప్పక బొమ్మలు అనుకుంటా, అంటే చెక్కతో చేస్తారండి బొమ్మలు. చెక్కతో చేసిన బొమ్మలు కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం పిల్లల దగ్గర బొమ్మలు వేసామంటే చక్కగా ఆడుకుంటారు. సో వీటిని ఏటికొప్పక బొమ్మలు అంటారండి. చూడండి చెక్కతో చేస్తారు, అవి చేయడం కూడా చాలా కష్టం అనుకోండి. సో బాగుంటాయండి, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి. ఇవి రాతి విగ్రహాలు అన్నమాట. విగ్రహాలు చెప్తారు కదా,
అవి చెక్కడం కూడా చాలా కష్టం కదా. రాతి విగ్రహాలు స్టోన్ కార్వింగ్ అంటారు. చూడండి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో. జూమ్ చేసేమో. నెక్స్ట్ రచ్చబండ అంట. రచ్చబండ అనేది నేను మూవీస్లో విన్నాను. అంటే మీటింగ్ లాగా విలేజెస్లో ఎక్కువగా మీటింగ్ లాగా పెడతారనమాట. ఒక నాయకుడు ప్రజలకి ఎలా ఉండాలి ఏంటి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అని అనుకుంటున్నాను. నేను మూవీస్లో మాత్రమే చూశాను. సో దట్ ఈస్ కాల్డ్ రచ్చబండ అండి.